ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నిజంగానే భలే బాగున్నారు. కాదు, యాక్టర్ కూడా కదా మీరు. అవును. ఆ, అప్పటికి ఇప్పటికి ఆ గ్లో మాత్రం, ఆ చామ్ ఎక్కడ తగ్గల ఫేస్ లో. సంతోషమే సగం బలం. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ రకంగా? మెయింటైన్ అది ఏమీ లేదు. ఆ స్కిన్ టోన్ మనసు మొత్తం అంతా. మనసు ప్రశాంతంగా పెట్టుకోవడమే, అవునా? అంతే, ఇంకేమీ లేదు. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని చాలా కష్టపడి లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసుంటారు కదా. గుడివాడలో ఉన్నప్పుడు కానివ్వండి, చెన్నై వెళ్ళిన తర్వాత కానివ్వండి, ఎన్నో. అండ్ మీరు చేసిన బిజినెస్ లైక్ అంటే ఒక పక్కన యాక్టింగ్ చేశారు, అండ్ ఒకనొక టైంలో విజయ్ అన్నది ప్రొడ్యూస్ కూడా చేశారు ఒక మూవీ. అండ్ తర్వాత రియల్ ఎస్టేట్లో అసలు మీరు సూపర్. అప్పట్లో విమెన్స్ చాలా తక్కువగా ఉన్న టైంలో మీరు నంబర్ 1 ప్లేస్లో ఉన్నారు కదా. చేశాను అంటే పిల్లలు సంపాదించే దాన్ని బట్టి ఇంట్లో పెట్టుకున్న బ్యాంకులో పెట్టుకున్న ఈ డబ్బే అయిపోతాయని ఏంటో అలా భూమి మీద పడేయటం, వాళ్ళు సంపాదించినంత భూమి మీద పడేయటం అలవాటైంది అంతే. ఎవరు అంటే మీకు ఆ థాట్, బిజినెస్ మైండెడ్ అసలు ఎవరున్నారు ఇంట్లో? స్థలాలకి థాట్ అనేది ఏం లేదు. రేపు డబ్బులుగా ఉంటాయి, ఏం చేస్తాం, భూమి మీద ఉంటే రేపొద్దున అవసరానికి డబ్బులు కనపడతాయి, ఎవరికి ఇస్తే పోతాయేమో, ఇంట్లో ఉంటే ఏదో ఒకటి కొనేస్తారేమో అన్నట్టును. అప్పుడు శోభన్ బాబు గారిది నాకు చాలా బాగా తెలుసు. మేము చెన్నై వెళ్ళిన దగ్గర నుంచి శోభన్ బాబు గారు అక్కడ స్థలాలు కొన్నారు, ఇక్కడ స్థలాలు కొన్నారు, ఏదైనా డబ్బు ఉంటే స్థలాల మీదే పెడతారు, అది ఇదని ఒక విన్నాను ఆయన గురించి. ఏదో కొద్దిలో కొద్దన్నా చేస్తాం కదా మనం. శోభన్ బాబు గారు కానివ్వండి, కొంతమంది లేడీ ఆ కాస్త కొన్నందుకే లేడీ శోభన్ బాబు ఇవిడు అనేవారు అక్కడ, అనేవారు. అవును, ఏంటి కొంచెం కొన్నందుకే. చెన్నైకి వెళ్ళడం ఎలా వెళ్ళారండి అసలు మీరు? అంటే ముగ్గురు పిల్లలు తీసుకొని అసలు గుడివాడ నుంచి చెన్నైకి వెళ్ళడానికి ఈ ప్రయాణం ఎలా జరిగింది, అది చెప్పండి. ప్రయాణం అంటే పిల్లల గురించి ఇప్పుడు యాక్ట్ చేసేయాలని అలా అంత సీన్లు ఏమి వెళ్ళలేదమ్మా. పిల్లలిద్దరికి భరతనాట్యం కూచిపూడి నేర్పిస్తున్నా గుడివాడలోనే, ఆడపిల్ల టీచర్ని ఇంట్లో పెట్టి నేర్పిస్తుంటే మా అబ్బాయి ఏమో ఏదో ITI 10th అయిపోయింది, ఇక అప్పుడు ఇంటర్మీడియట్ అంటారు, ఇంటర్మీడియట్లో ఇవన్నీ చదవకున్నాడు. దెందులూరులో ఒక రేడియో అండ్ టీవీ మెకానిజం ఏదో ఉంటుంది అక్కడ, ఐటీ అనుకుంటుంది, దానిలో చేర్చాం. అది నేర్చుకుంటే ఏదైనా బిజినెస్కి పెట్టుకోవచ్చు, షాపులు ఏదైనా పెట్టుకోవచ్చు అని ఐడియా అసలు. అందులో పెట్టేస్తే అలా పంపించాం. వాడు ఏం చేశాడు, ఆటోమొబైల్ అదే కదా. అలా పంపించాం. పంపిస్తే వాడు ఏం చేశాడు మరి, ఈ సినిమా పిచ్చి అప్పుడేగా 15-16 ఏళ్ళకే 16 ఏళ్ళకి ఏమి హీరైపోతారు. సినిమా మెడ్రాస్ వెళ్ళిపోయాడు, చెప్పకుండానే వెళ్ళిపోయాడు. చెప్పైతే పంపం కదా, చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏదో బర్త్డే కానీ బట్టలు కొనుక్కోమని ఒక 800 ఎంత ఇచ్చాం. ఇస్తే అవి పుచ్చుకుని 800 పుచ్చుకుని చెన్నై వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్తో. ఆ ఫ్రెండ్స్ తిరిగి వచ్చేసారు, ఇటు తిరిగి రాల. కూడా వెళ్ళిన ఫ్రెండ్స్ వచ్చేసారు తిరిగి, ఇటు రాల. తర్వాత 1 నెలకో 2 నెలలకో తెలిసింది మాకు, ఒక చోట ఉన్నాడు, మా చుట్టాలు కూడా ఉన్నారులే ఇక్కడ, వాళ్ళకి తెలుసు. వాళ్ళ 1-2 నెలలు అసలు జాడ తెలీదా? రాల చాలా కంగారు. అంటే వాడు వచ్చేసాడు 10 రోజులకి వాడు చెప్పాడు. ఫోన్లు గిన్నె లేవు కదా, అందుకని సరే అనుకుని ఊరుకున్నాం. ఆ తర్వాత మా చుట్టాలమ్మాయినే వెంట పెట్టుకుని వచ్చాడు ఇంటికి. అడ్వెంచర్స్ చాలానే జరిగాయి అయితే. వచ్చాడు. వస్తూ వాడితో పాటు ఈ అబ్బాయి మామ సత్యం అని ఒక అతను ఉండేవాడు. రక్త కన్నీరు అని డ్రామా ఉండేది ఫస్ట్లో స్టార్టింగ్లో. ఇప్పుడు రక్త కన్నీరు MR రాధిక వాళ్ళ మామ నా తండ్రి ఉన్నాడు కదా, ఆయనే బాగా అసలు ఫేమస్ రక్త కన్నీరు డ్రామాకి. అందులో మామ సత్యం అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఎప్పుడు, అది ఫేమస్సే మామ సత్యం కూడా. ఆ మామ సత్యం ఎలా పరిచయం అయ్యాడో ఇతను పరిచయం అయ్యాడు. అతన్ని కూడా తీసుకుని వచ్చాడు, అడ్రస్ అంతా చెప్పాడు. కాను వీడు వచ్చిన కాసేపటికో 2 రోజున వచ్చాడు. తను వచ్చి, అమ్మ ఎలాగైనా డ్యాన్స్ నేర్చుకుంటున్నాడు కదా, నేర్పించండి అమ్మ, డ్యాన్స్ క్లాసులో చేర్పించండి. అయ్యో తనకు తోచినవి తను చెప్పాడు. పిల్లలకు డ్యాన్స్ క్లాస్ నేర్పించుకుని అక్కడ నేర్పించుకోవచ్చు అమ్మ, అక్కడ కూడా కళలు బాగుంటాయి కదా. అదని కొంచెం ఒక 20-30% ఆయన బూస్ట్ చేశాడు మొత్తానికి మా మైండ్ని. సో మొత్తానికి లేని ఆలోచనని ఆయన బిల్డ్ చేశారు. ఇక ఆ తర్వాత సరే మా ఫ్రెండ్ ఉంది చెన్నైలో, మా ఫ్రెండ్ KK నగరే, చెన్నైలో మేము ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము 85లో 86లో సమ్మర్లో వెళ్ళాం. వెళ్తే అప్పుడు చూశాను ఇదంతా నేను, వాతావరణం
వాతావరణం చూస్తే అసలు గుడివాడకి మెడ్రాస్కి అసలు ఏమీ డిఫరెన్స్ లేదు. కొనుక్కు తినడాలు కానీ, పాల రేట్లు కానీ, పాలేంటి, కూరగాయలేంటి, నాన్ వెజ్ ఏదైనా ఇక ఒక ఇంటద్ది కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. అద్దె అక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. కాకపోతే 10 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. ఓహో, ఓకే ఓకే. 2 నెలలు ఇస్తే సరిపోతుంది, 10 నెలలు ఇవ్వాలి అక్కడ. 10 ఇది ఒక్కడ తప్పితే ఇంకేమీ లేదు ప్రాబ్లం చెన్నైకి. సరే అదొకటే కదా అన్నట్టు ఏదో ప్లాన్ చేసుకున్నాం. సరే వెళ్దాం పిల్లలు. ఆ టైంలో నేను ఏం చేశానంటే మాది మా పండగ సీజన్లో వచ్చాం కదా, ఏదో సీజన్లో గుళ్ళకి తీసుకెళ్ళేది మా ఫ్రెండ్. ఓకే. గుళ్ళకి తీసుకెళ్తే ఆ బ్రాహ్మణులు గుళ్ళ దగ్గర చిన్నపిల్లలు ఆ భరతనాట్యం ప్రోగ్రాములు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. పాటలు పాడటం, మ్యూజిక్ క్లాసులని, డాన్సులని, అసలు అవి నాకు బాగా పిచ్చి. కళ్ళలంటే నాకు పిచ్చి. చిన్నప్పటి నుంచి కూడా ఏదో స్టేజ్ నాటకాలు అవి ఏదో చదువుకునేటప్పుడు స్కూల్లో అని పాటలు పాడుకోవడం అని పిచ్చి పిచ్చిగా ఏదో నాకు అలవాటు బాగా. అందుకని అవి బాగా నన్ను ఇంప్రెస్ అయ్యాను. అక్కడ ఇంప్రెస్ అయ్యి పిల్లలు కూడా బాగా చేస్తున్నారు ఇంట్లో డాన్సులు. ఖర్చులు అలాగే ఉన్నాయి కదా, చూద్దామని ఒక ఐడియా వచ్చేసింది. అవన్నీ మనం అనుకుంటేనో మనం ఇట్లా పెడదామని ఫ్యూచర్ని క్యాల్కులేషన్ చేసుకుని వచ్చినాయి కాదు, ఇది ఆటోమేటిక్గా వచ్చింది. ఆటోమేటిక్గా ఐడియా వచ్చింది. రెంట్కి ఇచ్చేస్తే 3,500 వస్తున్నాయి మాకు అప్పుడు ఇల్లు. మేము అక్కడ ఉండగా 2,800 అంత 3,000 దగ్గర వచ్చాయి. మేము వచ్చేస్తే 3,500 పైన వస్తున్నాయి ఖాళీ చేసేస్తే. మేము కూడా 4 పోర్షన్లు ఇల్లు ఉంది మాకు. అప్పుడు అక్కడైనా అవి సరిపోతాయి. 500 ఇల్లు. గుడివాడలో మీది రెంటల్ హౌసేనా? కాదు, ఓన్ హౌస్. ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.